కష్టపడి రూపాయి కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచి నిర్వాహకుడు పరారయ్యాడు. ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము చెల్లించకుండా ఉడాయించిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీంతో చిట్టీలు వేసుకున్న వారు పుల్లయ్య ఇంటి వద్దకు చేరుకుని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. చిట్టీలు కట్టిన వారికి ఈ నెల 23 నుంచి 26వ తేదీలోపు డబ్బులు ఇస్తానని చెప్పి పుల్లయ్య కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్లు తెలిపారు. చిట్టీలు పాడిన వారికి కూడా డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు ఆయన దగ్గరే ఉంచుకున్నట్లు బాధితులు వాపోతున్నారు. చిట్టీల నిర్వాహకుడు పుల్లయ్య అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నేను ఎలక్ట్రీషియన్ పని చేస్తాను. నాకు వీళ్ళ దగ్గర చిట్టీలు వేస్తున్నాను. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. నాది 10 లక్షల చిట్టి రావాలి. అది అయిపోయి కూడా 2 నెలలు అవుతుంది. ఇంకో చిట్టి కూడా వేసినా దానికి సంబంధించిన 2 లక్షలు రావాలి. అట్లా నాలాంటి వాళ్ళు ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వాళ్ళే చాలామంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళే ఎక్కున్నారు. మంగళ షాప్, సెంటరింగ్ వర్కరు, మేస్త్రి, పెయింటరు, చెత్త బండి వాళ్ళు. ఇక్కడ హట్స్ ఉన్నాయండి నిజార్పై. దాదాపు ఇక్కడ 1000-1500 హట్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన డబ్బులే ఒక 1200 కోట్ల వరకు రావాలి. 12 కోట్ల వరకు రావాలి. నిన్న బాధితులను 380 మంది ఎంటర్ చేయడం జరిగింది బుక్లో. ఈరోజు ఒక 60 మందిని యాడ్ చేయడం, ఇంకా 60 మందిని ఈరోజు రాసినాం. దాదాపు ఇంకా ఇంతమంది బాధితులను ఇంకా చాలా మంది ఉన్నారండి. తెలియని వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అందుబాటులో లేని వాళ్ళు కూడా చాలా ఉన్నారు. నా పేరు విజయ్. నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను. నేను కాంట్రాక్ట్ వర్క్ నా దగ్గర సుమారుగా 50 మెంబర్స్ నా దగ్గర వర్కర్స్ ఉన్నారు. గత 23-24 సంవత్సరాల నుంచి ఆయన నాకు పరిచయం. మేమందరూ కూడా ఆర్ట్స్లో పని చేసుకునే వాళ్ళం. ఆయన కొడుకు కూడా మేము అందరితో పని చేసుకునే వాళ్ళము. ఆయన గత 23 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉండడం వల్ల ఆయన ఒక 2003-2004 నుంచి ఆయన చిట్టి మొదలు పెట్టినారు. 50 చిట్టి మొదలు పెట్టినారు. ఆయన మెల్లమెల్లగా చాలా ఆకట్టుకుని ఫస్ట్ చిట్టీలు మంచిగా ఇస్తుంటే మంచిగా తీసుకుంటున్నాం కాబట్టి మేమందరూ కూడా ఆయన దగ్గర చిట్టీలు వేసాము. అప్పుడు బాగా ఇచ్చినప్పుడు తక్కువ మొదలు వచ్చినాడు, బాగా ఇచ్చినాడు. ఇప్పుడు ఎక్కువ మొదలలో మేము ఆయన దగ్గర చిట్టీలు వేస్తున్నాం. కాబట్టి గత ఫోన్లు స్విచ్ ఆఫ్ కాబట్టి మేము అందరం కూడా ఆయన ఇంటి దగ్గర రావడం 10 లక్షలు 20 లక్షలు రావాలి తెలిసే విధంగా మా దగ్గర మాకు వచ్చి న్యాయం చేయాలని. కష్టపడి రూపాయి కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచి నిర్వాహకుడు పరారయ్యాడు. ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము చెల్లించకుండా ఉడాయించిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీంతో చిట్టీలు వేసుకున్న వారు పుల్లయ్య ఇంటి వద్దకు చేరుకుని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. చిట్టీలు కట్టిన వారికి ఈ నెల 23 నుంచి 26వ తేదీలోపు డబ్బులు ఇస్తానని చెప్పి పుల్లయ్య కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్లు తెలుస్తోంది. చిట్టీలు పాడిన వారికి కూడా డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు ఆయన దగ్గరే ఉంచుకున్నట్లు బాధితులు వాపోతున్నారు. చిట్టీల నిర్వాహకుడు పుల్లయ్య అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.